సంగారెడ్డి జిల్లాలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. చిట్కుల్ పెద్ద చెరువులో వందలు కాదు వేలు కాదు ఏకంగా 10 టన్నుల చేపలు ఉన్నట్టుండి మృత్యువాత పడ్డాయి. చనిపోయిన చేపలన్నీ చెరువు ఒడ్డుకు చేరడంతో స్థానికులు గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మత్స్యశాఖ అధికారులు షాక్కి గురయ్యారు. ఈ చేపల మృతికి కారణం తెలుసుకుని కంగుతున్నారు. ₹1 కోటి విలువ చేసే ఈ చేపలు ఎలా మృతి చెందాయి, అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు మండలం పరిధిలో ఉన్న చిట్కుల్ గ్రామంలోని పెద్ద చెరువులో ఎన్నో లక్షల చేపలు పెరుగుతున్నాయి. వీటిపై మత్స్యశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇకపోతే బుధవారం ఈ చెరువులోని దాదాపు 10 టన్నుల చేపలు ఉన్నట్టుండి మృత్యువాత పడ్డాయి. చనిపోయిన చేపలు అన్ని ఒకటి తర్వాత ఒకటి ఒడ్డుకు చేరాయి. వెంటనే అప్రమత్తమైన గ్రామ ప్రజలు అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మరణించిన చేపలను పరిశీలించారు. ఇదిలా ఉంటే చేపల మృతికి గల కారణాలను అధికారులు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కొన్ని శాంపిల్స్ కూడా తీసుకున్నారు. అయితే చిట్కుల్ పెద్ద చెరువులోకి చాలా రోజుల నుంచి రసాయన వ్యర్థ పదార్థాలు వచ్చి చేరుతున్నాయని, దీని కారణంగానే ఈ చేపలు మృత్యువాత పడ్డాయని అధికారులు అనుమానిస్తున్నారు. దాదాపు 10 టన్నుల వరకు చేపలు మృతి చెందాయని, దీంతో దాదాపు ₹1 కోటి వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు అధికారులు. చూసారుగా, కొందరు నిర్లక్ష్యానికి 10 టన్నుల చేపలు మృతి చెందాయి. ఈ ఘటనపై అధికారులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. అయితే చెరువులో వ్యర్థ పదార్థాలు, రసాయన పదార్థాలు కలవకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.